మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన 25వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 25వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దావీదు హృదయ వాంఛను తెలియజేస్తూ ఉంది. దినమెల్లా నీ కొరకు నేను కనిపెడుతున్నాను. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి ప్రభువా. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు, దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను. దావీదు యొక్క ఉన్నతమైన ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం. దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభువా అని అంటున్నాడు. ఈ దినాల్లో చాలామంది జీవితాలు చూసినట్లయితే కనిపెట్టే అనుభవం లేదు. వెనువెంటనే కార్యమైపోవాలి, వెనువెంటనే పని జరిగిపోవాలి, ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చేయాలి. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం చాలామంది జీవితాల్లో కొరతగా కనిపిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా ఉన్నతమైన అనుభవం. అది ఏదైనా నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని నడిపింపు కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. అలా కాకుండా నిర్ణయాలు చేసుకుని ఆలోచనలు ఆలోచించుకుని వెనువెంటనే కార్యం జరగాలంటే చాలాసార్లు విఫలతను మనం చోటు చేసుకుంటుంది. మన జీవితంలో విఫలత చెందుతాం. అలా కాకుండా దావీదు వలె మనం కూడా దినమెల్లా ప్రభువు కొరకు కనిపెడుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి దావీదు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనం ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం మనం కలిగినప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాద అనుభవాలు మన జీవితంలో పొందుకుంటాం. ఒకనొక దినాన సౌలు తను సొంత నిర్ణయం చేసుకున్నాడు. గిల్గాల్లో దహన బలులు, సమాధాన బలులు అర్పించడం కోసం సమూయేలు వస్తానని చెప్పాడు. నేను వచ్చినంత వరకు దహన బలులు, సమాధాన బలులు మీరు అర్పించకూడదని 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో తెలియపరిచాడు. అయితే 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిస్తీయులు దండు, విస్తారమైన దండు ఇశ్రాయేలు మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను మిక్కిలు భయపడిపోయారు. ఆ నేపథ్యంలో 7 దినాలు అయిన తర్వాత సమూయేలు వచ్చి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాడని ముందుగానే సౌలుకు తెలియపరిచాడు. అలా కనిపెట్టే పరిస్థితిలో సౌలు ఏం చేశాడంటే 7 దినాలు అయిపోయింది, ఇంకా ఆయన రావట్లేదు కాబట్టి కాలనిర్ణయం అయిపోయింది కాబట్టి ఈ దహన బలులు, సమాధాన బలులు నేనే అర్పించేస్తానని చెప్పేసి సాహసించి దహన బలులు, సమాధాన బలులు అర్పించినప్పుడు ఆ అర్పించిన వెంటనే సమూయేలు వస్తాడు. అప్పుడు సమూయేలు ఏమంటాడు తెలుసా? నువ్వు చేసిన పని ఏమిటి? దేవుని ఆజ్ఞను గైకొనకుండా నీ సొంత నిర్ణయం చేసుకున్నావు. ఇందుని బట్టి నీకు కలిగే నష్టం ఏంటి తెలుసా? నీ రాజ్యము నిలవదు. ఈ విషయంలో అవివేక పని చేసావు అని చెప్పి సౌలును సమూయేలు గద్దిస్తాడు.
ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సౌలు సమూయేలు కొరకు కనిపెట్టడం మానేసి తొందరపడి సమూయేలు చేయవలసిన పనిని సౌలు రాజు చేయడం వల్ల తన జీవితంలో నష్టాన్ని చోటు చేసుకున్నాడు. తద్వారా రాజ్యం నిలవకుండా పోయింది. ఎంతో నష్టాన్ని చవి చూశాడు సౌలు రాజు. కాబట్టి మన జీవితంలో కనిపెట్టే అనుభవం ఎంతైనా మన జీవితాల్లో ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి దేవుని నడిపింపు కొరకు మనం ఎదురు చూసినప్పుడు తగిన సమయంలో దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. అలా కాకుండా మనం నిర్ణయం చేసుకుని మనం తొందరపడి కార్యం చేస్తే నష్టం చూస్తాం, చాలా సమస్యను ఎదుర్కొంటాం, దానివల్ల ఎంతో నష్టపోతాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం ఉందా? ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి ఎంతమాత్రమూ సిగ్గుపరిచే దేవుడు కాదాయన. ఆయన మీ పక్షంగా కార్యం చేయడానికి ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం తన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన సన్నిధి నుండి ఆయన నడిపింపు కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యాలు తలపెట్టాలన్నా ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి ఆయా కార్యాలు తలపెట్టినప్పుడు మన జీవితంలో గొప్ప జయం చూస్తాం. తద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలు గుండా నడిపించబడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, దావీదు దినమెల్లా నీ కొరకు కనిపెట్టే అనుభవం మేము చూస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా మీ సన్నిధిలో కనిపెట్టగలిగే అనుభవం మాకు అనుగ్రహించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. తొందరపడి నిర్ణయాలు చేసుకోకుండా ప్రభా, మీ సన్నిధిలో కనిపెట్టి మీ నడిపింపు కొరకు ఎదురు చూసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగున కృప చూపించమని, తద్వారా మా జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కూడా మేము నడిపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం కూడా దావీదులాగే దినమెల్లా ప్రభు కొరకు కనిపెడదాం. సమాధానం వచ్చేంత వరకు దేవుని నడిపింపు కొరకు ఎదురు చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.